రంపచోడవరంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆధ్వర్యంలో నకిలీ మద్యానికి వ్యతిరేకంగా అంబేద్కర్ సెంటర్ నుంచి ర్యాలీగా ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కార్యకర్తలు, వైసీపీ శ్రేణులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం ఏర్నే పారుతా ఉంది. ఇది నేను చెప్పింది కాదు, స్వయాన ఈ ప్రభుత్వం ఉన్న అధికారులే రైడ్ చేసి పట్టుకున్న సందర్భం. ఆ నకిలీ మద్యాన్ని కూడా ఒక పెద్ద కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేసి దానికి మన షాపులో అమ్ముతున్న ఏదైతే లిక్కర్ ఉందో ఆ లిక్కర్ సంబంధించిన లేబుల్ అంటించి ఈవేళ ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థి ఆయన స్వయంగా కంపెనీలు పెట్టి ఇద్దరు తెలుగుదేశం నాయకులు, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు, ప్రప్రథమైన నాయకులు, చంద్రబాబు నాయుడికి, లోకేష్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులు ఈ నకిలీ మద్యాన్ని ఏరులై పారేలాగా ఒక కుటీర పరిశ్రమ పెట్టి వేలాది లక్షలాది మద్యం బాటిళ్లు ఈ రాష్ట్రంలోకి పంపించిన సందర్భం మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. సుమారుగా ఈ మధ్యకాలంలో మనం చూసాం, చాలా ప్రాంతాల్లో షాపుల్లో కొనుక్కున్న మద్యం తాగి చాలా మంది అనారోగ్యం పడిన సందర్భాలు కూడా మీరందరూ కూడా చూసే ఉంటారు. ఈవేళ ఇలా మద్యం బాటిల్స్ చాలా మద్యం దుకాణాల్లో ఇవాళ నకిలీ మద్యం బాటిల్ తయారు చేసి అవి ఇవాళ ఏదైతే బ్రాంతి షాపులు ఉన్నాయో ఆ షాపుల్లోని బెల్ట్ షాపుల్లోని ఈ రాష్ట్రం అంతా కూడా విస్తరించి ఉన్నాయన్న విషయాన్ని మీ అందరికీ మనం చూసుకుంటా ఉన్నా. ఈవేళ మీ ద్వారా వీళ్ళందరినీ కూడా ఇక్కడ మనందరం కూడా ఊరికే డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే వాళ్ళ మీద ఎవరైతే తయారీసు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి పరాలో ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఏదైతే కల్తీ మద్యం ఏదైతే పారుతా ఉందో అది పలు ప్రాంతాలలో కుటీర పరిశ్రమలాగా పెట్టి ఈ కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఎవరైతే కుటీర పరిశ్రమగా పెట్టి ఈ మద్యాన్ని తయారు చేస్తా ఉన్నారో స్పిరిట్ గా ఈ మద్యాన్ని తయారు చేసి ఖాళీ బాటిల్స్ లో వాటిని పెట్టి వాటిని బ్రాండెడ్ లేబుల్స్ అందించి ఈ రకంగా రాష్ట్రంలో అమ్మి ఎంతో మంది చావుకి కారణమవుతా ఉంది కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలి. రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు పసుపు కుంకాలు నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఈ రోజు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రతి చోట కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా సంబంధిత ఎక్సైజ్ ఆఫీసుల్లో ఈ నకిలీ మద్యాన్ని కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు వారికి మనం వినతి పత్రాన్ని కూడా ఇవ్వడానికి మనం ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో మద్యం ప్రియుల కోసం నాణ్యమైనటువంటి మద్యాన్ని చౌక ధరలకు అందిస్తానని చెప్పేసి ఈ రోజు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అందుబాటులో గిట్టుబాటు ధరలు లేవు సరి కదా, నాణ్యమైనటువంటి మద్యం కూడా లేనటువంటి పరిస్థితి. ఈ రోజు ఎంతో మంది ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ మద్యాన్ని ఈ ఎక్సైజ్ శాఖ వాళ్ళు దయచేసి నిర్మూలించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే గత 3-4 నెలల కిందగా కూడా ఈ కల్తీ మద్యం అనేది మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో పాలకొల్లు, నరసాపురం, భీమవరం అలాగే మన కోనసీమ జిల్లా అయినటువంటి అమలాపురంలో కూడా ఈ నకిలీ మద్యాన్ని ఈ ఎక్సైజ్ శాఖ వాళ్ళు గుర్తించడం జరిగింది. కానీ ఆ రోజు ఏ పార్టీకి సంబంధించిన చెప్పలేదు. ఈ రోజు ఆ విషయం బయటపడింది. దయచేసి మీరందరూ కూడా ప్రజల తరపు నుంచి మేము మీ డిపార్ట్మెంట్ వేడుకుంటా ఉన్నామండి. ఇటువంటి మద్యాన్ని ఎక్కడికక్కడ కంట్రోల్ చేయకపోతే అటువంటి మద్యం
ఎంత అయిందంటే ఖచ్చితంగా ఎంతో మంది 2 లక్షల మంది ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మేమందరం కూడా మా ప్రజల ద్వారా మీకు నిర్వహించుకుంటా ఉన్నాము. ఈ కల్తీ మద్యాన్ని గిరిజన ప్రాంతంలోకి రాకుండా అడ్డుకోవడంలో ఎక్సైజ్ శాఖ మీ విధులను నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులందరికీ కూడా ఆ కల్తీ మద్యం బాధపడకుండా అలాగే వీరంత వరకు బెల్ట్ షాపులను కూడా నిర్మూలించాలి. గతంలో ఏదైతే వైఎస్ఆర్ పార్టీ అధికారులు ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మకాలు జరిగేవో టైం టు టైం దాటిన తర్వాత మద్యం దొరికేది కాదు. ఆ విధంగా కంట్రోల్ చేయడం వల్ల గతంలో వైఎస్ఆర్ పార్టీలో ఎటువంటి హత్యలు అఘాయిత్యాలు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగిన పరిస్థితి లేవు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కూడా పెరుగుతున్నాయి. కేవలం ఎందుకంటే ఈ విచ్చలవిడిగా జరిగేటటువంటి ఈ మద్యం కావచ్చు, విచ్చలవిడిగా పెరిగిపోయినటువంటి బెల్ట్ షాపులు కావచ్చు, వీటన్నిటిని కూడా నిర్బంధించి గతంలో లాగే ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మకాలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కూడా మేము ఈ కార్యక్రమం ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రజల ప్రాణాలతో